హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ అభిమానులపై కేసు నమోదు చేస్తున్న తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఫోకస్. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టిన కొంతమంది నమోదు పోలీసులు అంటే నమోదు చేసేశారు. మరి వాళ్ళు ఎవరు, ఏంటి పేర్లు కూడా వెల్లడిస్తారు. అసలు ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది అనేది మనం ఒక్కసారి ఇక్కడ గమనిస్తే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ గారి మీద కేసు నమోదు చేసి ఒక అరపూట, ఒక హాఫ్ డే అంతా జైల్లో ఉంచడం అనేటువంటి ఉదంతం మనం అందరం చూసాం. ఇది జరిగినప్పుడు కొంతమంది అల్లు అర్జున్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారనంటే, ట్విట్టర్ లాంటి వేదికల్లో సీఎం రేవంత్ రెడ్డిని మెన్షన్ చేసి పిచ్చి కామెంట్స్ చేశారు. నీ ప్రభుత్వాన్ని దింపేస్తాం, కూలగొడతాం, నెక్స్ట్ నువ్వు సీఎం కాదు అనే ఒక రేంజ్లో ఒక సీఎం స్థాయి వ్యక్తిని ట్యాగ్ చేసి మరి వాళ్ళు నానా మాటలు అనడం జరిగింది. మరి ఇవన్నీ కూడా కామ్గా చూస్తూ ఉండడానికి పవన్ కళ్యాణ్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే క్షమించి వదిలేస్తారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు క్షమించి వదిలేస్తారు. కానీ ఇక్కడ ఉంది రేవంత్ రెడ్డి గారి కనుక సీరియస్గా తీసుకుంటే సిచ్యువేషన్ ఇలాగే ఉంటది. అవసరమా? అసలుకే మీ హీరో జైలు పాలవ్వడం, ఆయనకు వచ్చినటువంటి పుష్ప 2 తర్వాత వచ్చినటువంటి ఫేమ్ ని మధ్యలో ఈ జైలు అంశం, ఈ అరెస్ట్ అంశం అనేది కొంచెం ఆయన ఫేమ్ కి, ఆయన ఇమేజ్ కి బ్యాడ్ మచ్చ తీసుకురావడం అనేది జరుగుతుంటే, ఇట్లాంటి సిచ్యువేషన్లో హీరోకి పాజిటివ్గా ఉండి హీరోకి మద్దతు ఇవ్వాలి, కానీ హీరో స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి హీరో గురించి మనస్ఫూర్తి కోరుకోవాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడయ్యా? సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ గవర్నమెంట్ ఎవరికైనా సరే ఒకేలాగా పనిచేస్తుంది, సామాన్యుడికైనా సెలబ్రిటీకైనా అని చెప్పేసి ప్రూవ్ చేశారు ఆయన. అక్కడ దాని తప్పుకి కారణమైనటువంటి మనుషుల మీద కేసులు వేశారు. అది తప్పే ఉంది. సీఎం స్థాయి వ్యక్తిని ట్యాగ్ చేసి మరి, మెన్షన్ చేసి మరి తిట్టడం ఏమాత్రం అయితే కరెక్ట్ కాదు. అది ఏ సీఎం అయినా సరే హర్షించరు. రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చాలా మంది అల్లు అర్జున్ గారి అభిమానుల పైన కేసులు పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది, రచ్చగా మారింది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మీకు దొరకరు సార్. మీరు శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ వెళ్ళి వెతికితే దొరుకుతారు అని చెప్పేసి ఇలా రకరకాలుగా ట్రాల్స్ చేస్తున్నారు అనమాట భాయ్ ఫ్యాన్స్ మీద. అల్లు అర్జున్ గారికి మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండన్నా నువ్వు అని చెప్పేసి ఇటువంటి బ్యాడ్ సిచ్యువేషన్లో నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి సపోర్ట్ చేయాలి. కానీ సీఎం స్థాయి వ్యక్తిని ట్రాల్ చేస్తే చివరికి పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి జైల్లో వేసి కొల్లబొడిస్తే కానీ వీళ్ళు మళ్ళీ దారిలోకి రారు అన్నట్లుగా సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో అల్లు అర్జున్ అభిమానుల్ని, అల్లు అర్జున్ ఆర్మీని రేవంత్ ఆర్మీ అరెస్ట్ చేయబోతుంది అనేటువంటి టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియా. మరి దీని గురించి మీరేమనుకుంటారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.